పుట్టుకనేది చావునేది మధ్యలో జీవితం అంతా దేశాంది లేదంటే ఇంకో ఏదో రకమైన కొటేషన్ నేను చాలాసార్లు విన్నాను. కానీ ప్రస్తుతం అది దొబ్బింది. పుట్టుక నీది, చావు నీది, మధ్యలో జీవితం మొత్తం ఉద్యోగంది. అంత బానిస బతుకులు అయిపోయినాయి మనయే. నెల జీతానికి తాకట్లోకి వెళ్ళిపోయాం మనం. ఒక పూట సెలవు అడగాలంటే 100 అబద్ధాలు చెప్పాలి. నచ్చిన చోటుకెళ్ళి ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలంటే పడిద్ది. ఆఫీస్లో ఎవడు చూసి వెళ్ళి బాస్కు చెప్పేస్తాడో లేదంటే ఇంకొకటి చెప్పేస్తాడో అని. ఇన్ని దరిద్రాల్లో బ్రతుకుతున్నాం బాసు మనం. లిటరల్గా దరిద్రాల్లో ఇలాంటి దరిద్రాలు కాదు మనం బతికి. 20 సంవత్సరాల దాకా అత్యవసర చదువులు చదివామా, 35 మార్కులు చదువులు చదివామా, పనికిరాని చదువులు చదివామా, ఆడుకు దొబ్బామా, లేదంటే గొప్ప చదువులు చదివామా పక్కన పెట్టేస్తే ఏదో ఆశంగా ఈశంగా నాకు డిగ్రీలు పట్టుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా తొడగొట్టేసి జీవితం సెటిల్ అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎక్కడ సెటిల్ అయింది? ఆడెవరి దగ్గర పాలేరుదనం చేయడమా మనం సెటిల్ అవ్వడం అంటే? సరే అంటే నువ్వు చదవద్దంటావు, ఇప్పుడు లేదు అంటే ఉద్యోగాలు చేసుకోవద్దంటావా అని అంటున్నావేమో. అది చెప్తా. ఇప్పుడు దాకా చదువుకుంటూ వచ్చేసావు కదా, ఒకవేళ ఎంత గొప్పగా చదివినా అది జీవితానికి ఉపయోగపడదో, దానివల్ల ఉద్యోగాలు రావు, నెల నెల జీతాలు రావు అంటే ఎవడన్నా చదువుతాడా? చదవడు. పోనీ చదివిన తర్వాత మనకు వచ్చే జీతాలు ఏమన్నా మన జీవితాలను మార్చేసే జీతాల్లో ఉన్నాయా? లేవు. పోనీ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకుందాం, కష్టపడి పని చేస్తున్నాం, మన ఉద్యోగం పోదో అనే గ్యారంటీ ఉందా? లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటెక్ అని, తోటకూర పులిహార కట్ట అని చెప్పేసి అన్నీ వచ్చి మీద పడిపోతున్నాయి. ఆ డీ సినిమాలో అన్నట్టు మీకు అర్థం అవ్వట్లేదు, 10 మంది చేసే పని ఒకే మిషను గంటలో చేసేస్తుంది అంటాడు మంచు విష్ణు, మంచు మనోజ్. సో ఈడు అన్న వెంటనే అవతలోడు మెంటలు వచ్చేసాయి, చెప్పుడు కాదు చేసి చూపి అంటాడు. అప్పుడు దాకా ఆడి డెన్లో ఆడి రౌడీయజం చేసి సంపాదించిన డబ్బుని మధ్యలో వేసుకుని బ్రహ్మానందం గారు అలాగే విష్ణు వీళ్ళందరూ కూర్చుని 10 మంది లెక్క పెడతా ఉంటే, ఈ విష్ణు ఇచ్చి వెళ్ళి సలహా ఇవ్వడంతో 10 మంది చేసే పని ఒక మిషన్ పెడితే టకటకమని కౌంట్ చేసింది. దొబ్బిని 8 మంది ఉద్యోగాలు. అక్కడ బ్రహ్మానందం విష్ణు ఇద్దరే మిగిలారు. సో రేపన్న రోజు ఇదే సొసైటీలో అంతకు మించిన టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి నీ ఉద్యోగానికి నా ఉద్యోగానికి గ్యారంటీ ఉందంటే లేదు. ఆ విషయం నీకు తెలుసు. కానీ నెల జీవితానికి తాకట్లోకి వెళ్ళిపోయావు. నువ్వు గట్టిగా పనిచేస్తావు, నువ్వు చేసినంత గొడ్డు చాకరీ ఎవడో చేయడు. కానీ సొల్లు కబుర్లు చెప్పి అవతోడికి భజన చేస్తూ ఉంటాడు చూసావా, ఆడికి మాత్రం 10,000 ఇంక్రిమెంట్ వేస్తే నీకు 3,000 4,000 వేస్తాడు. అయినా సరే నువ్వు నోరు తెరిచి అడగలేవు, ఎందుకంటే భయం. అమ్మో ఈసారి ఇంక్రిమెంట్ కాదు ఏదో ఒకటి మొత్తం మీద వంక పెట్టి మెలిపెట్టి ఉద్యోగం నుంచి తీసేస్తారని మూసుకుని తాకట్లోనే ఉండిపోతావు. మరి ఏం చేద్దాం? అసలు ఈ చదువు చదివినా గొప్పగా ర్యాంకులు వచ్చినా సరే ఉద్యోగం రాదు. ఎందుకు ఉపయోగపడదంటే చదివి కూడా ఎవడన్నా ఉంటాడా? ఉండడు. సరే ఎంత చదువు చదివాము, దాంట్లో చేసుకోవాలి, ఇంకా మనకి ఏం చేత కాదు అనడానికి ఏమీ లేదు. మన చేతిలో పని ఉండాలి. పని ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడక్కల. ప్రొఫెషనల్లా బిహేవ్ చేయరా అంటారుగా చాలామంది. ఆడిని పంచెత్తి ముడిమెత్తానండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వడో ప్రొఫెషనల్ కాదు, గుర్తుపెట్టుకోండి. మన చదివిన చదువు ఒకడు బీఎస్సీ చదివాడు, ఒకడు బీకామ్ చదివాడు, ఒకడు ఫినాన్స్ చదివాడు, ఒకడేమో అకౌంట్స్ చదివాడు, ఇంకోటి రకరకాల ఇంజనీర్లు అన్నీ చదివారు. కానీ ఒక్క ఎదవ చదువుకున్న దానికి సంబంధించిన ఉద్యోగం చేయడు. అది ఆడి తప్పు కాదు, దరిద్రం అలా ఏడ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే, నెల తాకట్లకి వెళ్ళిపోయో, లీవ్ పెట్టుకోవడానికి కూడా నీకు స్వతంత్రం లేదు. సో వరస్ట్ జీవితంలో బ్రతుకుతున్నావు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ అట్లీస్ట్ మనకైనా సిగ్గుండాలి కదా. మనకు సిగ్గుండాలి కదా. ఎందుకు సిగ్గుండాలంటున్నానంటే, ఒక 2 నెలలు 3 నెలల్లో గొడ్డలు తించేసుకుని ఒక కోర్స్ నేర్చుకుంటే ఒక చిన్న జాబ్ వస్తుందని చెప్పి ల్యాప్టాప్ల్లో తలకే పెట్టేసి కళ్ళు మండిపోతున్నా, నిద్రలు పట్టకపోతున్నా, 1,00,000 2 లక్షలు ఆ కోర్స్ సెంటర్లో కట్టేసి అక్కడ నువ్వు రాత్రి పగలు కూర్చొని నేర్చేసుకుని ఉద్యోగం సంపాదించుకుంటున్నావు కదా, బాగుంది ఇది. కానీ దాంతోపాటే ఇప్పటిదాకా మన అమ్మా నాన్న లేదంటే మన కొంపలోళ్ళు మన 4 ఫాదర్స్ చేస్తున్న వ్యవసాయం ఏదైతే ఉందో దాని గురించి నీకు ఏమన్నా చిన్న నాలెడ్జ్ ఉందా? నా ఏజ్లో ఉన్న నీ గురించే మాట్లాడుతున్నా. 20 నుంచి మొదలుపెట్టి 40 సంవత్సరాల లోపు మనుషుల్ని అడిగే క్వశ్చన్ నేను అది. ఆ ఏజ్లో మీరు ఉంటే గనక మిమ్మల్ని అడుగుతున్నా.
ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్న పొలం నుంచి వచ్చినప్పుడు నాన్న ఇప్పుడు ఏ పంట వేస్తారు ఈ సీజన్కి, అసలు ఏంటి ఈ సీజన్లో వేస్తే పంట పండుతుందా, అసలు ఎంతవరకు వచ్చింది ఈ టైంకి పంట, ఇలాంటివి ఎప్పుడన్నా అడిగావా? అడగలేదు. పొరపాటున ఈ రోజు అన్న రోజు మొత్తం ప్రపంచం మొత్తం రెసిషన్ వచ్చి ఉద్యోగాలు దొబ్బిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఎవడ కొంపలాడు కూర్చోండి మాకు సంబంధం లేదంటే మనం పీకి ఇది ఏమీ ఉండదు.